తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమరావతికి మణిహారం పెంచండి పరిహారం అని అంటున్నారు రైతులు. రాజధాని చుట్టూ రయ్యిన దూసుకుపోయేలా రోడ్లు వేస్తున్నారు. సరే, భూములు ఇస్తున్న వారి జీవితాలకు రోడ్ మ్యాప్ ఏది? ప్రభుత్వం ఇచ్చే పరిహారం అంతంత మాత్రంగానే ఉంది అంటున్నారు అన్నదాతలు. మార్కెట్ వాల్యూతో మెలిక పెడుతున్న రైతులకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపించబోతోంది? రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేయాలని 2018లోనే చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఓఆర్ఆర్ చుట్టూ నీలి నీడలు కమ్ముకున్నాయి. ఓఆర్ఆర్ ని వైసీపీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి అమరావతితో పాటు ఔటర్ రింగ్ రోడ్ ని పట్టాలెక్కించింది. భూసేకరణ నిధులు ఇచ్చేందుకు కేంద్రం కూడా అంగీకరించింది. ఈ క్రమంలోనే పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో భూసేకరణకు 10 రోజుల క్రితమే గెజిట్ విడుదలైంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 67 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుండటంతో 11 మండలాల్లోని 40 గ్రామాల్లో 2300 ఎకరాల భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగానే ఉన్నారు. అయితే పరిహారంతో పాటు రోడ్డు వెడల్పుపై పలువురు రైతులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కమతాలున్న రైతుల భూమినంతా తీసుకుంటే తాము రోడ్డున పడతామంటూ కలెక్టర్ని ఆశ్రయించారు. గవర్నమెంట్ నమస్కారం పెట్టి వేడుకుంటున్నాను, మాకు సరైన రెన్యూమరేషన్ ఇవ్వండి. ఓఆర్ఆర్ వస్తే తగ్గిన వాళ్ళంతా అదృష్టవంతులు, మేమెందుకు దురదృష్టవంతులం కావాలి? మేమేం పాపం చేశాం? మాకు కూడా మంచి రెన్యూమరేషన్ ఇవ్వండి. మేడికొండూరు మండలంలో ఎకరం భూమి 2 కోట్ల వరకు పలుకుతోంది. అలాంటి చోట 30 లక్షల పరిహారానికి భూమి ఎలా ఇవ్వాలంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న మొత్తం భూమిని తీసుకుంటే తమకి జీవనోపాధి ఎలా అని నిలదీస్తున్నారు. రాజధానిలో ఇచ్చిన విధంగానే నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈరోజు అక్కడ 1,75,00,000 నడిచి 2,25,00,000 వరకు నడుస్తున్న భూమిని మేము 30 లక్షల రెమ్యూనరేషన్తో ఇస్తే అసలు మేము దేనికన్నా పనికొస్తామా? రేపు మేము కానీ మా భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ ఏమన్నా ఉంటుందా ఉండదా అనేది మేము కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాము. మరోవైపు ఓఆర్ఆర్ వెడల్పు పైన రైతుల్లో అనుమానాలున్నాయి. ఓఆర్ఆర్ నిర్మించేది 140 మీటర్ల వెడల్పుతోనా లేక 240 మీటర్ల అనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. పెగ్ మార్కుకు వెళ్లేలోపే అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇంకొక కన్ఫ్యూజ్ ఏంటంటే అండి, ఎల్పీ నెంబర్లు అన్ని ఇచ్చారు కానీ ఉన్న ల్యాండ్ మొత్తం దాంట్లో మెన్షన్ చేశారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎంత తీసుకుంటున్నాం, ఆ ఎకరంలో ఎంత పోతుంది, ఎంత మిగులుతుంది అనేది కొంచెం క్లారిటీ ఇస్తే ఏదన్నా కానీ రైతులు వచ్చి వీళ్ళని కలిసి వీళ్ళ బాధలు సాధక బాధలు చెప్తా ఉంటే ఇంటే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తూ ఉంటుంది, అందరికీ బాగుంటుంది. భూసేకరణపై వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో రైతుల అభ్యంతరాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.